గురుగారు ఆషాఢం వచ్చిందంటేనే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోనాలు మొదలవుతూ ఉంటాయి. దాదాపుగా నెల రోజులు బోనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆషాఢ మాసాన్ని చాలామంది కూడా శుభకార్యాలు ఏమి కూడా చేసుకోరు. దానికి గల కారణం ఏంటంటారు అసలు? జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ముఖ్యంగా ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి మాసాలన్నింటిలోనూ ఆషాఢ మాసం కూడా ఒకటి. అవును. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి బోనాలు చేయడం కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతాల్లో కొలుపులని, బ్రహ్మోత్సవాలని, అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాసిద్ధికి, ఆలయ ఆచార ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి విధానాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో దక్షిణాది అయితే ఓనం లాంటివి కొద్ది రోజుల్లోనే వచ్చేటువంటి ఓనం లాంటివి కూడా ప్రారంభం అనేది ఇక్కడి నుంచే ఆషాఢ నుంచి మొదలవుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం గల ప్రత్యేకత ఏంటంటే, ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు కూడా భూగోళం మీద విహరిస్తారు అని చెప్పేసి నానుడి. అంటే మన పురాణాల్లో కూడా, మన ఎదురు వేదాల లాంటి వేదాల్లో కూడా మనకి వివరించి చెప్పింది ఏంటంటే, ముక్కోటి దేవతలు కూడా గ్రామ దేవతలతో కలిసి మన భూగోళం మీద విహరిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, అలానే ఈ ఒక ఆషాఢం కన్నా ముందు వచ్చేటిది వర్ష ఋతువులు వస్తాయి. ఈ వర్ష ఋతువులో కొత్త నీరు వస్తుంది. పంటలు పండించేందుకు అదునుగా ఏర్పడటం, ఈ పంటలు పండించే దాంట్లో అక్కడేమైనా చెడు ఉందా, మనుషుల్లో ఏమైనా చెడు ఉందా, కొత్త నీరు తాగేటప్పటికి మనుషుల్లో లేనటువంటి వైరస్లు వస్తాయి, బ్లడ్కి రిలేటెడ్గా, అలానే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 3 మాసాలు కూడా మోషన్స్, వాంతింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి చెడు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా అమ్మవార్లే భూగోళం మీదకి వచ్చి అలాంటి సమస్యలు, అలాంటి వైరస్లు ఏమి రాకుండా ఉండేందుకు ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవార్లందరూ ముక్కోటి దేవతలు కూడా భూగోళం మీద విహరిస్తూ ఉంటారు. కాబట్టి అది ప్రత్యేకతంగా చేసుకొని, అందుకొని అమ్మవారికి డైరెక్ట్గా మనం చూడలేం. కాబట్టి మన ఇంటి ఆడపిల్ల మన కోసం వచ్చింది, మన శ్రేయోభిలాష్ కోసం, మన శ్రేయస్ కోసం వచ్చి మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందుకొని ఇంట్లోని బోనాలు చేసుకొని గుడిలో సమర్పించుకుంటారు. అమ్మవారు మా ఇంటికి వచ్చిందని ఒక ఆరాధించడం, అక్కడ అమ్మవారికి శారీ పెట్టడం కావచ్చు, ఆ దీవెన కోసం ఆ నైవేద్యం పెట్టడం కావచ్చు, చక్కెర పొంగలి, బోనం, కళ్ళు సాక, అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేటువంటి నైవేద్యాలు చేసుకొని అమ్మవారి సమర్పించుకునేటువంటి విధానం ఉంటుంది. ఇదే సందర్భంలో మొక్కుబడులు కూడా చెల్లించుకునేటువంటి విధానం ఉంటుంది. అంతేకాని మనకి ఇక్కడ జంతు బలి చేయమనేది ఎక్కడ చెప్పలేదు.